సంకల్పం ఆయన ఇది చాలా గొప్పది. ఆమేన్, హల్లెలూయా. మరి గడిచినటువంటి 10 సంవత్సరాలు దేవుడు అద్భుతంగా ఈ సంఘాన్ని పరిచర్యను కట్టుకుంటూ ఆయన నామాన్ని మహిమపరుస్తూ మరి దేవుని సేవకులకు ఇచ్చినటువంటి దర్శనాన్ని దేవుడు నెరవేరుస్తూ వస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. ఆమేన్. మనల్ని పిలిచిన దేవుడు, సేవకు పిలిచిన దేవుడు, పేరు పెట్టి పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. హల్లెలూయా. ఇది ఒక గొప్ప దర్శనం. ఇది దేవుణ్ణి హృదయపూర్వకంగా ఆరాధించడం అన్నది ఒక గొప్ప దర్శనం. దేవునికి ఇష్టమైనది, దేవుని ప్రేమకు, అది ఒక దేవుణ్ణి ప్రేమించుటకు అది ఒక గొప్ప విషయంగా ఉంటున్నది. హల్లెలూయా. మత్తయి రాసిన సువార్త 28వ అధ్యాయము. మత్తయి రాసిన సువార్త 28వ అధ్యాయము 16 నుంచి 20 వరకు చదువుకుందాం. మత్తయి రాసిన సువార్త 28వ అధ్యాయము 16 నుంచి 20. 11 మంది శిష్యులు యేసు తమకు నిర్ణయించిన గలిలయలోని కొండకు వెళ్ళిరి. వారు ఆయనను చూచి ఆయనకు మ్రొక్కిరి గాని కొందరు సందేహించిరి. అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామములోనికి వారికి బాప్తిస్మమిచ్చుచు నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటినన్నిటినీ గైకొనవలనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. హల్లెలూయా. ఈ 3 రోజులు ఈ రివైవల్ మీటింగ్స్ ఎన్ని మందికి ఆశీర్వాదకరంగా ఉన్నాయి? హల్లెలూయా. ఇటువంటి కూడికలు మనల్ని దేవుని ప్రేమలోనికి అధికంగా లోతుగా తీసుకెళ్తాయి. అంతేకాకుండా మన ఆత్మీయ జీవితంలో ఆయన స్వరూపంలోనికి మనల్ని మారుస్తాయి. ఇది ఒక భాగం. ఇది ఒక భాగం. ఆయన ప్రేమను లోతుగా అర్థం చేసుకోవడానికి, ఆయన స్వరూపంలోనికి మనల్ని మార్చుకోవడానికి ఇది ఒక భాగం. అయితే దీనికి ఫాలోయింగ్ ఒక భాగం ఉంది. అదే మనం ఇప్పుడు ధ్యానించుకోబోతున్నాం. హల్లెలూయా. చాలామంది ఈ దేవుని ప్రేమను అర్థం చేసుకునేదానికి, దేవుని స్వరూపంలోనికి మార్చబడటానికి మనము మన జీవితాలని తెరుస్తాము. మన జీవితంలో దేవుని కార్యాలకు చోటిస్తాము. మనల్ని మనము సరిచేసుకుంటాము. బ్యూటిఫుల్, వండర్ఫుల్, అద్భుతమైనది అది చాలా వరకు కావాలి. అది జరగాలి, తప్పకుండా జరగాలి. అది దేవుని ఆశ, దేవుని కోరిక, దేవుని ప్రణాళిక. ఈరోజు అవి జరగాలనే దేవుడు సంఘాలలో, అది ఏ సంఘమైనా సరే, ఇటువంటి కూడికలను ఏర్పాటు చేస్తాడు. కానీ ఈ కూడికలు ఇంతటితో ఆగడము దేవుని యొక్క చిత్తము కాదు. ఇది ఒక భాగం. అయితే ఇంకొక భాగం ఏముంది అంటే, నువ్వు రుచి చూచిన ఆ దేవుని ప్రేమ, నువ్వు నేను అనుభవించిన ఆ దేవుని యొక్క ప్రేమ, నిన్ను నన్ను మార్చిన ఆ దేవుని యొక్క సత్యము, ఆ సత్య వాక్యమును మనతో పాటు పెట్టుకొని ఉండడం కాదు, కానీ దీన్ని ఈ లోకానికి తీసుకెళ్ళాలి. ఆమేన్, హల్లెలూయా.
చర్చ్లో వింటూ మంచిగా వాక్యాలను ధ్యానించుకుంటూ జీవితాన్ని గడిపేసేది చాలా ఈజీ, చాలా ఈజీ. నా జీవితం మారింది, నేను దేవుని రూపంలోనికి మారుతున్నాను, నన్ను నేను మార్చుకుంటున్నాను. మంచిది, మంచిది, అది దేవునికి ఇష్టమైనది. కానీ దానికన్నా ఇష్టమైనది ఇంకొకటి ఉంది. ఇది సగము మాత్రమే, ఇది ఒక భాగము మాత్రమే. ఇంకొక భాగం ఉంది. ఏంటంటే ఆ ప్రేమను, ఆ దేవునిని, నిన్ను నన్ను మార్చిన ఆ దేవునిని లోకానికి, అందరు చెప్పండి, ఈ లోకానికి పరిచయం చేయడం. ఒకవేళ ఆ విధంగా మనము పరిచయం చేయలేకపోతే, చెయ్యకుండా పోతే, లేకపోతే ఆ పరిచయం చెయ్యాలన్న ఆలోచనలు మనలో రాకపోతే, ఈ రుచి చూచిన దేవుని ప్రేమ వ్యర్థమే. నువ్వు రూపింపబడము వ్యర్థమే. మళ్ళీ రాకెట్ ఉదాహరణకి వస్తాం. బెస్ట్ సైంటిస్టులు 100 మంది చేరి అద్భుతమైన ఒక రాకెట్ని కడుతున్నారు. దాన్ని ఎన్నో విధాలుగా, ఎన్నో నూతనమైన విషయాలతో, ఎన్నో మంచి సాఫ్ట్వేర్స్తో చేస్తూ పెడుతున్నారు అంతే. అది పైకే పోవటం లేదు, దానివల్ల ఏమన్నా ప్రయోజనం ఉంటుందా? ఎప్పుడు దానివల్ల ప్రయోజనము తెలుసా? పైకి వెళ్ళినప్పుడు. ఎందుకోసము దాన్ని చేశారో అది పని జరిగినప్పుడు. నేను ఇంకొకటి కూడా చెప్తాను. ఒకవేళ అది సక్సెస్ కాకపోయినా పర్వాలేదు, కానీ అది ఏమవ్వాలి? అబ్దుల్ కలాం గారు నేర్పించింది, అది పైకి వెళ్ళాలి. ఈరోజు ఈ రివైవల్ మీటింగ్స్ దేవుడు ఎందుకు మనల్ని సిద్ధపరుస్తుంటున్నాడు, మనతో మాట్లాడుతుంటున్నాడు, మనల్ని హెచ్చరిస్తుంటున్నాడు, మనకి బోధిస్తుంటున్నాడు, మనల్ని ఒక రూపంలోనికి తెస్తుంటున్నాడు? ఎందుకంటే ఆయన ప్రేమను ఈ లోకానికి చూపించటానికి, తీసుకెళ్ళటానికి. నీవు నేను ఆయన ప్రేమను, ఈ సత్యాన్ని, ఈ సువార్తని ఈ లోకానికి తీసుకొని పోయే వాళ్ళగా దేవుడు ఏం చేస్తున్నాడు? మనల్ని సిద్ధపరుస్తుంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు సిద్ధపరుస్తూ ఉంటున్నాడు. ఇది పవర్ పాయింట్ రాలేదా బాబు? పర్వాలేదు, నో ప్రాబ్లం, ఇట్స్ ఓకే, పర్లేదు, ఇట్స్ ఓకే. దేవుడు మనల్ని సిద్ధపరుస్తుంటున్నాడు. ఒకవేళ ఈ 2 అనుభవాలు మనకు జరిగాయి. దేవుని ప్రేమ లోతును తెలుసుకున్నాం. 3 రోజులకు ముందు తెలియని దేవుని సత్యాలను, అనేకమైన సత్యాలను తెలుసుకున్నాం. నూతనంగా దేవుడు మనతో మాట్లాడాడు, నూతనమైన కార్యాలు చేశాడు, మన పాపాలను ఒప్పుకున్నాం. దేవుడు మనల్ని నూతనపరిచాడు, పాత్రని శుద్ధము చేశాడు, అన్నీ అయ్యింది. నింపాడు, ఆత్మతో నింపాడు, అభిషేకంతో నింపాడు. వీటన్నిటిని పెట్టుకొని మనము మన విశ్వాస జీవితంలో మాత్రం వెళ్తూ ఉంటే దానికి ఏం పేరు పెట్టచ్చు? సెల్ఫిష్నెస్. ఏంటి? స్వార్థం. అందరు చెప్పండి, ఏం విశ్వాసం అది? స్వార్థంతో కూడిన విశ్వాసం అది. ఆ స్వార్థంతో కూడిన విశ్వాసములో మన ఆత్మీయ జీవితాన్ని కొనసాగించకూడదు. ఎందుకంటే ఇది త్యాగముతో యేసుక్రీస్తు సిలువలో సంపాదించినది. ఆమేన్. త్యాగముతో.
నిన్ను నన్ను రక్షించటానికి యేసు పూలబాట పైన నడవలేదు. నిన్ను నన్ను విడిపించటానికి ఆయన ఏదో రాజమార్గాన నడవలేదు. సిలువ మార్గమును ఆయన ఎంచుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. సిలువ మార్గమును ఎంచుకున్నాడు. ఆయన గాయముల ద్వారా మనకి, ఆయన మరణము ద్వారా మనకి, ఆయన మరణించాడు కాబట్టి మనము తిరిగి లేవగలం. ఆయన నరక వేదన అనుభవించాడు కాబట్టి మనకి పరలోక రాజ్యం. ఇవన్నిటిని మనం అనుభవించాము. వీటన్నిటిని అనుభవించి ఆయన ప్రేమను లోకానికి చూపించకపోతే, ఆయన ప్రేమను లోకమునకు తీసుకొని పోకపోతే దానికి పేరు ఏంటి అంటే స్వార్థముతో కూడినటువంటి విశ్వాసం. నా ప్రార్థన ఏంటంటే ఈ వాక్యం చెప్తున్నప్పుడు, ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరూ ఆ స్వార్థపు విశ్వాసము నుంచి బయటికి రావాలి. తప్పట్లు తడతారనుకున్నాను. హల్లెలూయా. ఆ స్వార్థపు విశ్వాసము నుంచి నిస్వార్థమైన విశ్వాసపు జీవితంలోనికి రావాలి. ఎందుకంటే శిష్యులను పిలిచి యేసుక్రీస్తు ఆయన అంటున్నాడు, సర్వలోకమునకు మీరు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను చెప్పండి, సువార్తను చెప్పండి. ఈ సువార్త అన్నది ఎవాంజలిజం. ఈరోజు మనం చూసేది 3 వాక్యాలని మనం చూసుకుందాం. ఏంటి అంటే, దేవుడు మనకిచ్చినది వీ హ్యావ్ టు ప్రొక్లెయిమ్ దిస్ గాస్పల్. ఈ సువార్తను మనము అనుభవించిన, మనల్ని విడిపించిన, మనల్ని స్వస్థపరిచిన, మనకి విమోచనను ఇచ్చిన ఈ సువార్తను మనము తీసుకొని వెళ్ళాలి. స్వార్థముగా ఉండే వాళ్ళు దీన్ని చేయలేరు. ఈరోజు 2000 సంవత్సరములకు ముందు సువార్త ఇండియాకు వచ్చింది. ఎంత గొప్ప విషయం అండి. యేసుక్రీస్తు స్వయాన ఉన్న ఒక విశ్వాసి, ఒక శిష్యుడు మన దేశంకి వచ్చాడు. ఇక్కడ నుంచి ఒక 100 కిలోమీటర్ దూరంలో ఉన్న తమిళనాడులో ఆయన వచ్చాడు. హతసాక్షిగా మారాడు. హతసాక్షిగా మారాడు. దాంట్లో స్వార్థం లేదు, దాంట్లో త్యాగం ఉంది. ఈ రోజుల్లాగా ఆ రోజుల్లో ప్రయాణాన్ని మనం ఊహించలేం. ఈ రోజుల్లాగా ఆ రోజులలో జీవితాన్ని మనము ఊహించలేం. వీఆర్ సో లగ్జూరియస్ దీస్ డేస్. మనము ఎంత లగ్జరీ అంటే, క్షమించండి, ఐ కాల్ దిస్ అస్ అ లగ్జరీ క్రిస్టియానిటీ. ఏంటి ఏంటి లగ్జూరియస్ క్రిస్టియానిటీ. ఇటుండడం తప్పు కాదు, కానీ ఇది బయట క్రియ చేయకపోతే తప్పు. ఇక్కడ పొందే ప్రతి ఒక్కటి లోకానికి మనము చూపించకపోతే తప్పు. రిక్ వారన్ గారు ఇప్పుడు ఇట్లా అన్నారు. క్షమించండి, అప్పుడప్పుడు నాకు తమిళ్ వస్తుంది. రిక్ వారన్ గారు ఇప్పుడు ఇట్లా చెప్పారు. ఏమంటారంటే, ఆయన సంఘములో ఎన్ని చైర్లు ఉన్నాయి, ఎన్ని చైర్లు నింపబడుతున్నాయి అన్న దాంట్లో సంఘం యొక్క గొప్పతనం లేదంట. సంఘం యొక్క గొప్పతనం ఎక్కడుందంటే, హౌ మెనీ పీపుల్ ఆర్ గోయింగ్ అవుట్ టు షేర్ ద గాస్పెల్.
హల్లెలూయా. హౌ మెనీ పీపుల్ ఆర్ టేకింగ్ దిస్ గాస్పెల్? ఇది మనల్ని సిద్ధపరిచే స్థలం. కానీ దేవుని ప్రేమని తెలియని వేల మందికి, కోట్ల మందికి ఈ ప్రేమని చూపించవలసినటువంటి బాధ్యత దేవుడు మనకిచ్చాడు. ఆమేన్. ఈ బాధ్యత, he says, go to the world, to the ends of the world and share the gospel. ఈ యొక్క సువార్తని ప్రకటించండి అన్నాడు. ఇది ఆప్షన్ కాదు. ఇది ఆప్షన్ కాదు. నాకు ఇష్టమైతే నేను చేస్తాను, నాకు ఇష్టమైతే నేను వెళ్తాను. నీ ఇష్టంతో దేవుడు ఇది చెప్పలేదు. మన ఇష్టాసారములతో ఇది లేదు. దేవుడు అన్నాడు, ఇట్ ఈస్ ఎ కమాండ్. ఇది ఆజ్ఞ. కమాండ్ అంటే అర్థం ఏంటి? అది జరిగి తీరాలి, చేసి తీరాలి. దానికి ఆప్షన్ లేదు. దెర్ ఇస్ నో ఆప్షన్. శిష్యులకు అదే అంటున్నాడు, మీరు వెళ్ళి భూదిగాంతముల వరకు వెళ్ళి ఈ యొక్క సత్యమును, ఈ సువార్తను మీరు ప్రకటించండి. వెళ్తూ ఉన్నప్పుడు ఆయన ఒక మాట అంటున్నాడు, ఐ గివ్ ఆల్ అథారిటీ టు యూ. ఆమేన్. హల్లెలూయా. ఐ గివ్ ఆల్ అథారిటీ టు యూ. దేవుని బిడ్డలముగా, ఆయన రక్తము చేత కడగబడిన బిడ్డలముగా రక్షింపబడిన ప్రతి ఒక్కరికి అధికారాన్ని ఇస్తున్నాడు దేవుడు. హల్లెలూయా. ఎవ్రీవన్, ప్రతి ఒక్కరికి అధికారాన్ని ఇస్తుంటున్నాడు. కాకపోతే మన ప్రాబ్లం ఏంటంటే అధికారాన్ని వినియోగించుకోవడం మనకి, అది ఏ కారణమన్నా ఉండొచ్చు, భయం అన్నా ఉండొచ్చు, తెలియనితనం అన్నా ఉండొచ్చు, లేకపోతే తెలిసి మనకెందుకులే అనుకున్న విషయమైనా ఉండొచ్చు. ఇట్ ఈస్ అన్ అథారిటీ. అథారిటీ. ఈ మధ్యకాలంలో జరిగిన ఒక సంఘటన, సంఘంలో ఒక చిన్న ప్రేయర్ గ్రూప్కి ఒక స్త్రీ వచ్చారు. వచ్చి ప్రార్థన చేస్తుంటే తను కింద పడ్డారు. వి కుడ్ సెన్స్ ఏదో ఒక దురాత్మ, ఒక చేతబడి శక్తుల యొక్క కార్యం ఏదో ఉంది అని ప్రేయర్ చేశాం. నలుగురమే, చర్చ్లో నలుగురు స్త్రీలు ప్రేయర్ చేశాము. ఆమెకు చెప్పాం, అమ్మా మేము ఇంటికి వచ్చి ప్రేయర్ చేస్తాం. ఆ ఫస్ట్ టైం ప్రేయర్కి రావడం, ఇంటికి వచ్చి ప్రేయర్ చేస్తాం. నలుగురమ్మి ఆ ఇంటికి పోవటానికి ముందుగా చర్చ్లో ప్రేయర్ చేశాము, ప్రార్థన చేశాము. ఇంటికి వెళ్తున్నాం. వీధి నుంచి వాళ్ళ భర్త మేము ఫోన్ చేసి వాళ్ళ ఇంటి దగ్గరికి పోవటానికి, ఆ వీధి చివర్లో ఇల్లు ఉంది, వాళ్ళ భర్త నడుచుకుంటూ వచ్చాడు మమ్మల్ని పిలుచుకొని పోవటానికి. జాగ్రత్తగా వినండి. మేము వెళ్తూ ఉన్నాము, ఆమె దగ్గరికి వచ్చింది అంతే. ఆమె దగ్గరికి వచ్చింది అంతే. పాస్టర్ గారు రండి, అమ్మ రండి అనింది అంతే. పరిగెత్తుకుంటూ ఇంట్లోకి వెళ్ళి కింద పడి ఇంకా ప్రార్థన చేయలేదు, ఇంకా ప్రార్థన చేయలేదు, పాటలు పాడలేదు, ఇంకా గద్దించలేదు, ఏమీ లేదు. ఒక విచిత్రం ఏంటంటే ఆమె షీ స్టార్టెడ్ వామిటింగ్. వామిట్ చేయడము స్టార్ట్ చేసింది. ఆ తర్వాత వాళ్ళ భర్త చెప్పాడు, 3 నెలలైంది నా భార్య నిద్రపోయి సరిగా. ఏ గుడిలో పాటలు విన్నా పరిగెత్తుకెళ్తుంది వీధులలో. తను పిలుచుకోరావడము, తనని వెతుక్కొని తీసుకురావడమే నాకు ఒక పెద్ద సమస్య. దేవుని బిడ్డల చేతికి దేవుడు అధికారాన్ని ఇచ్చాడు. అది నువ్వేదో నేనేదో చేస్తున్నామన్నది కాదు. ఈ సాక్ష్యాన్ని ఎందుకు చెప్పానంటే, ఏదో పాస్టర్ పోయి అక్కడ ప్రార్థన చేస్తే జరగలేదు, ప్రార్థనే స్టార్ట్ చేయలేదు. విశ్వాసులు 3
ఏకీభవించి ఆయనిచ్చిన అధికారము చొప్పున ఈ సువార్తను ప్రకటించడానికి వెళ్తున్నప్పుడు ఆ అధికారము క్రియ చేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. తను రక్షింపబడి బ్యాప్టిజం తీసుకొని సంఘానికి వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. యేసు అన్న మాట కూడా మేము తెరవలేదండి అక్కడ నోటు తెరిచి. నాకు అదే ఆశ్చర్యం. దేవుడు మనకి ఎంత అధికారాన్ని ఇచ్చాడు చూడండి. ఆయన నామములో వెళ్తూనే విడుదల ఉంది. ఆయన నామంలో మనం వెళ్తుండగానే దేవుడు కార్యాలు చేస్తుంటున్నాడు. ఎందుకంటే ఈ సువార్తలో శక్తి ఉంది. హల్లెలూయా. ఈ సువార్తలో శక్తి ఉంది. ఈ సువార్త కోసము, ఈ రక్షణను కోసం, ఈ రక్షణ సువార్తను నువ్వు లోకానికి చూపించాలనుకున్నప్పుడు దేవుని అధికారము క్రియ చేస్తుంది. ఆమేన్, హల్లెలూయా. ఇట్ ఈస్ నాట్ అబౌట్ అవర్ స్ట్రెంగ్త్. మన బలము కాదు, మన తాళంతులు కాదు, మన జ్ఞానము కానే కాదు. అది ఆయన ఇచ్చిన అధికారము, సంఘానికి ఆయన ఇచ్చిన అధికారము. ఈ ప్రపంచంలోనే బలమైన ఒక సంస్థ ఏదైనా ఒకటి ఉంది అంటే ఏంటో తెలుసా? అది పార్లమెంట్ హౌస్లు కాదు, వైట్ హౌస్లు కాదు, చర్చ్. హల్లెలూయా. ఏంటది? చర్చ్. అందరు చెప్పండి, ఏంటది? చర్చ్. తమిళ్లో పాదాలతిన్ వాసల్గల్ అదై మేర్కొల్లాదు అని ఉంటుంది. నరకపు ద్వారాలు దాని ముందు నిలవలేవు. హల్లెలూయా, హల్లెలూయా. నిలవలేవు అంతే. ఎందుకంటే సంఘానికి ఆయన ఇచ్చిన అధికారం అది. మదన్న చెప్తుంటే ఒక విషయం గుర్తొచ్చింది. దేవుణ్ణి నమ్ముకున్న రోజుల్లో పొద్దున్నే 4 గంటలకు ఒక ఆయన వచ్చి మా ఇంటి తలుపు తట్టాడు. బుడబొక్కలోళ్ళు అంటారు, ఒక డొడో 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 అని. ఆ రోజు అనంగా ఎవరు లేరు ఇంట్లో, నేనున్నాను తనీగా. నేను పొద్దున్న లేచి 4 గంటలకు ప్రార్థన చేసుకుంటున్నాను. వచ్చాడు, తలుపు తట్టాడు, నేను పోయాను, తీశాను. పెద్దోళ్ళు ఎవరినైనా ఉంటే పిలువు, పెద్దోళ్ళు ఉంటే పిలువు. అంత లోపల మా ఇంటి పక్కన ఒక ముసలాం ఉంది, ఆమె లేచి వచ్చింది. ఏమంటే ఆ సౌండ్కి లేచి వచ్చింది. ఆయన వచ్చి చెప్తున్నాడు, ఏదేదో చెప్తున్నాడు, పెద్దోళ్ళని పిలువు, మీ ఇంటికి ఏదో అవుతుంది అదో అవుతుందని. అది ఏంటో తెలీదు. ఒకే ఒక మాట నా నోటి నుంచి ఆయన దగ్గర నేను చెప్పగలిగాను. ఏంటంటే అవేం మాకు జరగవు, మేము దీన్ని నమ్మము, ఎందుకంటే మేము యేసయ్యను నమ్మేవాళ్ళమి, అంతే. హల్లెలూయా. దేవుడు మనకు అధికారాన్ని ఇచ్చాడు. దేవుడు అధికారాన్ని ఇచ్చాడు. చాలాసార్లు మన జీవితాలలో ఈ సువార్తని మనలో పెట్టుకొని స్వార్థముతో మనము జీవిస్తాము. మొట్టమొదటిదిగా దేవుడిచ్చిన ఆజ్ఞ టు ప్రొక్లెయిమ్ ద గాస్పెల్. దీంట్లో ఫస్ట్ థింగ్, we have to preach. We have to preach. మనం ఏం చేయాలి? ప్రసంగించాలి. ప్రీచింగ్ అంటే చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే ఏదో ఇట్లా మైక్ పెట్టుకొని ఈ విధంగా పిల్పెట్లో నిల్చుకొని ప్రసంగించడం మాత్రమే అనుకుంటాం. అమెరికాలో ఒక రీసెర్చ్ చేశారు. ఒక రీసెర్చ్ ఏంటి అంటే, సంఘానికి కొత్తగా వచ్చే ఆత్మలు ఏ విధంగా వస్తున్నారు, ఏ కారణంతో వస్తున్నారని, ఏ కారణంతో వస్తున్నారని ఒక రీసెర్చ్ చేస్తే 70% మంది ఫ్రెండ్స్ యేసు క్రీస్తుని గురించి సువార్త చెప్పిన దానివల్ల వచ్చేవాళ్ళంట. ఎంత శాతము? 70% మంది. చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే
మన ఎవాంజలికల్ కూటాలు లేకపోతే మన సువార్త కూటాలు ఎట్లయిపోయాయి అంటే ఈ రోజుల్లో స్వస్థతలు, అద్భుతాలు, ఉద్యోగాలు వస్తాయి, ఇంకా వేరేవి ఆశీర్వాదాలతో కూడిన ఇవి ఉంటాయి. ఆ రీసెర్చ్ చదువుతుంటే ఆశ్చర్యం వేస్తుంది. 70% మంది స్నేహితులు, ఫ్రెండ్స్ లేకపోతే రిలేటివ్స్ యేసును గురించి షేర్ చేసిన దానివల్ల వస్తున్నారంట. ప్రీచింగ్ అంటే నేను ఇక్కడ ఏం చెప్పాలనుకుంటున్నానంటే, ప్రతి ఒక్కరూ దేవుని గురించి చెప్పడం ప్రారంభించాలి. వ్యక్తిగత సువార్త. హల్లెలూయా, హల్లెలూయా. వ్యక్తిగత సువార్త, వ్యక్తిగత సువార్త. అది ఏ విధంగా చెప్పాలి? దాంట్లో ముఖ్యమైనది ఏంటి? చాలామందికి అయ్యో నేను ఏం చెప్పాలో నాకు తెలియదు. చాలామంది అది ఏ విధంగా చెప్పాలో నాకు తెలియదు. ద బెస్ట్ థింగ్ ఈజ్ దేవుడు నీ జీవితంలో చేసినది చెప్తే చాలు. గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఏదో ద పవర్ఫుల్ థింగ్, ఈ లోకంలో చాలా పవర్ఫుల్ థింగ్ ఏంటో తెలుసా? నిజ జీవిత అనుభవాలే. ఆమేన్. దేవునితో మనకుండే నిజ జీవిత అనుభవాలే పవర్ఫుల్. అందుకే దేవుని బిడ్డలు దేవుని వాక్యాన్ని ప్రతిరోజు చదవాలి. ఎందుకు తెలుసా? 100 మంది ప్రసంగికుల యొక్క ప్రసంగాలు వినడము కంటే సర్వశక్తిమంతుడైన దేవుడు నీతో ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్గా ఏం మాట్లాడాలనుకుంటున్నాడో మాట్లాడే సమయం ఏదో తెలుసా? ఏంటి? ధ్యాన సమయం. హల్లెలూయా. దీస్ ఆల్ సెకండ్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్. దేవుడు సేవకులకు చెప్పడం, సేవకులు ఇక్కడి నుంచి చెప్పడం. అదే మనం చదువుతున్నప్పుడు డైరెక్ట్ కమ్యూనికేషన్, ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్. ఎందుకు మనము స్వార్థపరమైన క్రైస్తవత్వంలో ఉంటామంటే వి ఆల్వేస్ డిపెండ్ ఆన్ సెకండ్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్. మనతో దేవుడు మాట్లాడినప్పుడు మన అనుభవాలని ఇతరులకు పంచుకోవడమే ప్రీచింగ్. హల్లెలూయా, హల్లెలూయా. పౌలు అందుకే ఒక మాట అంటాడు, ఆయనకు ఒక గర్భ వేదన, ప్రసవ వేదన. ఏంటి అంటే ఈ తెలుసుకున్న ఈ యొక్క దేవుని ప్రేమ తెలియని వాళ్ళకి చెప్పాలి. ఆత్మలు నశించిపోతుంటున్నాయి. నీకున్న ధైర్యము వేరొకరికి లేదు. నువ్వు తెలుసుకున్న క్రీస్తుని వాళ్ళు తెలుసుకుంటే వాళ్ళ జీవితాలు ఇంకా మారుతాయి, బాగుపడతాయి. మనం ఏంటంటే మనము తెలుసుకొని స్వార్థంగా, దేవుడు అధికారాన్ని ఇచ్చాడు. నీ అనుభవాలను నువ్వు చెప్పినప్పుడు దేవుని అధికారం క్రియ చేస్తుంది. హల్లెలూయా. నీ అనుభవాలను, దేవునితో నీకున్న అనుభవాలని నువ్వు చెప్పినప్పుడు దేవుని ఆత్మ క్రియ చేస్తుంది. దట్స్ వాట్ ప్రీచింగ్. ఈ 2 రోజులు 3 రోజులు రివైవల్ మీటింగ్లో దేవుడు నిన్ను రూపించి ఉంటున్నాడు. ఆయన అధికారమును పొంది నీకున్న దేవుని అనుభూతిని ఈ లోకానికి నువ్వు షేర్ చేసుకో. హల్లెలూయా. ఫస్ట్ థింగ్ వి హ్యావ్ టు ప్రీచ్. వి హ్యావ్ టు ప్రీచ్. మనము చెప్పకపోతే చాలామందికి తెలియదు. మనం చెప్పకపోతే చాలామందికి తెలియదు. నువ్వు చెప్పేంత వరకు దేవుడు క్రియ కూడా చేయలేడు. దేవుడు క్రియ చేయలేడు. రెండవది, చెప్పడం చాలా ముఖ్యం. ద సెకండ్ థింగ్ ఈస్ ప్రాక్టీస్. ఏంటి? ప్రాక్టీస్.
ప్రాక్టీస్. మన అనుభవాలను, దేవునితో మనకుంటున్నటువంటి ఆ సంబంధాన్ని లోకము చూడాలి. లోకము చూడాలి. ఎన్ని మందిని దేవుడు క్షమించాడు? ఆయన క్షమించే దేవుడని ఎట్లా చెప్పగలరు మీరు? మనల్ని క్షమించాడు. లోకానికి ఎట్ట తెలుస్తుంది అది? మనము క్షమించినప్పుడు. దేవుడు, జీసస్ ఇస్ ఎ హంబుల్ గాడ్. తగ్గింపు. ఆయన ఎంతగా తగ్గించుకున్నాడంటే శిష్యుల యొక్క పాదాలను కడిగాడు. హీ వాస్ నాట్ ఎ ప్రీచర్, హీ వాస్ ప్రాక్టీసింగ్. ఆయన చేసి చూపించాడు. చేసి చూపించాడు. సంకీర్తన ఆరాధన సంఘము చేసి చూపించాలి. చూపించకపోతే సూలూరుపేటకి తెలియదు. ఎందుకంటే ఇది అన్ని సంఘాలతో పాటు ఇది ఒక సంఘం అనుకుంటారు అంతే. చాలామంది క్రీస్తుని తప్పుగా ప్రసంగిస్తుంటున్నారు. ఈ ప్రపంచము చూస్తున్నటువంటి క్రీస్తు చాలా వరకు నిజమైన క్రీస్తుని చూపెట్టడం లేదు. శిక్షించే క్రీస్తుని చూపిస్తుంటున్నారు. భేదాలని కలగజేసే క్రీస్తుని చూపెడుతుంటున్నారు. క్షమించే క్రీస్తుని వాళ్ళు చూడలేదు. ప్రాక్టీస్. పాపాల్లో 2 పాపాలు ఉన్నాయి బైబిల్ బోధించేది. ఒకటి ఐల్ టెల్. సిన్స్ ఆఫ్ కమిషన్, సిన్స్ ఆఫ్ ఒమిషన్ అంటారు అనమాట. సిన్స్ ఆఫ్ కమిషన్ అంటే ఏంటంటే, నువ్వు ఇది చేస్తే పాపం, ఇది చేస్తే పాపం, దొంగలిస్తే పాపం, అబద్ధం చెప్తే పాపం, వ్యభిచారం చేస్తే పాపం, అవి నువ్వు చేయడం వల్ల వచ్చే పాపాలు. సిన్స్ ఆఫ్ ఒమిషన్ ఉంది. ఏంటి అంటే, నువ్వు చెయ్యకపోవడం వల్ల నువ్వు పాపం చేస్తున్నావు. నువ్వు చెయ్యకపోవడం వల్ల. అదే మంచి సమరయుడిని గురించి ఆ ఉపమానము చెప్తూ ఆయన అన్నాడు, యాజకుడు వెళ్ళాడు, లేవీయుడు వెళ్ళాడు. వాళ్ళకేంటి ముఖ్యం? ధర్మశాస్త్రం ముఖ్యం, రివైవల్ మీటింగ్స్ ముఖ్యం, ఆరాధన ముఖ్యం. యాజకులు ఏం చేసేవాళ్ళు? లేవీయులు ఏం చేసేవాళ్ళు? ఆరాధన, ఆలయమే వాళ్ళకి. కానీ ఒక సమరయుడు వచ్చాడు. ఏం చేశాడు? ఆ గాయపడిన ఒక వ్యక్తిని గాయాలని కట్టాడు. హీ ప్రాక్టీస్డ్. యాక్చువల్గా అది ఎవరు చేసి ఉండాలి? యాజకులు చేసి ఉండాలి. యాజకులు చేసి ఉంటే దాన్ని ఇంకా ఘనముగా ఆ ఉపమానంలో మాట్లాడి ఉండేవారు. అన్లెస్ వి ప్రాక్టీస్, మనము ఈ స్వార్థను ప్రాక్టికల్గా మనము తీసుకెళ్ళకపోతే వీఆర్ కమిటింగ్ సిన్. సిన్స్ ఆఫ్ ఒమిషన్. దేవుడు అనేకమైన అవకాశాలు ఇస్తాడు. అనేకమైన అవకాశాలు ఇస్తాడు. క్రీస్తుని పంచుకోవటానికి అనేకమైన అవకాశాలను మనకి ఇస్తాడు. అవకాశాలని చూసే, అవకాశాలని సద్వినియోగం చేసుకొని ప్రాక్టీస్ చేసే ఆ విశ్వాసం మనకు అవసరం. హల్లెలూయా, హల్లెలూయా.
నేను పొందిన ఆ ప్రేమను, నేను పొందిన ఆ ధైర్యాన్ని, నేను పొందిన ఆ విశ్వాసాన్ని, నేను పొందిన ఆ రక్షణను ఇతరులకు నేను పంచాలి. దానికోసం నేను ఏమైనా చేస్తాను, ఏమైనా చేస్తాను. దేవుని కోసం ఏమైనా చెయ్యాలనే ఒక ఆరాటం ప్రతి ఒక్కరిలో ఉండాలి. అది వచ్చినప్పుడే నిజమైన ఉజ్జీవం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ దేవుని కోసం నేను ఏదో ఒకటి చెయ్యాలి. స్వార్థముగా నేను కూర్చోను, స్వార్థపరుడుగా నేను ఉండను. అప్పుడే నిజమైన ఉజ్జీవం. దేవుని కోసము ప్రకాశించడం. యెషయా ప్రవక్త అదే అంటాడు, లెమ్ము తేజరిల్లుము, నీపై వెలుగు వచ్చినది, పోయి లోకములోనికి. దేవుడు అధికారం ఇచ్చాడు టు ప్రీచ్ అండ్ ఆల్సో టు ప్రాక్టీస్. మనము వాటిని ఏం చేయాలి? క్రియ రూపంలో చూపించాలి, క్రియ రూపంలో చూపించాలి. చాలాసార్లు క్రియ రూపంలో చూపించటానికి చాలా సిగ్గుపడుతూ ఉంటాం, చాలా సిగ్గుపడుతూ ఉంటాం. విచారం ఇది. గంటల తరబడి మన వీధిలో ఉండే వాళ్ళతో ఏ మాటలైనా మాట్లాడడానికి మనం సిద్ధము, కానీ ఒక్క నిమిషము క్రీస్తుని గురించి, ఆయన ప్రేమను గురించి మాట్లాడాలంటే ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు. ఆ యొక్క సిగ్గు ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు. అన్ని సాకుపోకులు చెప్పచ్చు మనం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రాక్టీస్. 1 కొరింథీయులు 9వ అధ్యాయము 22వ వాక్యము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము 22వ వాక్యము. బలహీనులను సంపాదించుకొనుటకు బలహీనులకు బలహీనుడనైతిని, ఏ విధము చేతనైనను కొందరిని రక్షింపవలనని అందరికీ అన్ని విధములో వాడినైతిని. హల్లెలూయా, హల్లెలూయా. ఏదో ఒక రూపంలో ఏదో ఒకటి చేసి క్రీస్తుని పరిచయం చేయాలని, కొన్ని ఆత్మల్ని నేను సంపాదించుకోవాలని, దేవుని కొరకు సంపాదించాలని ఆ ఆరాటము పౌలులో ఉన్నది. హీ వాస్ వెరీ ప్రాక్టికల్. ఆయన చాలా ప్రాక్టికల్. ఎంత ప్రాక్టికల్ అంటే, నడిచి వెళ్ళాలా, పడవలో వెళ్ళాలా, అది ఏ విధంగా వెళ్ళాలన్నా ఆయన సిద్ధం, ఆయన సిద్ధం. దేవుని కార్యాలు చేయాలంటే క్షమించండి, సోంబేరులు దేవుని కార్యాలకు, స్వార్థపు విశ్వాసం దేవుని కార్యాలకు పనికిరాదు. అది పనికిరాదు. పౌలు అంటాడు, ఏదో ఒక రూపంలో బలహీనులకు ఆయన బలహీనుడైపోయాడంట. మనమేం చేస్తామంటే చాలాసార్లు మన బలాన్ని చూపించుకోవాలనుకుంటాం బలహీనుల దగ్గర. ఆయన బలహీనులకు ఎందుకు? ఆయన కారణం ఏంటి? క్రీస్తుని ప్రకటించాలి, క్రీస్తుని ప్రకటించాలి. హీ ప్రాక్టీస్డ్ ఇట్. అది ఎండైనా, వానైనా, తుఫానైనా, పడవ విరిగిపోయినా, రాళ్లతో ఆయన్ని కొట్టినా, చచ్చాడు అని చెప్పి ఒక మూలలో వేసిపోయినా సరే, ఆయన తిరిగి మళ్ళీ ఏం చేశాడు? ఈ క్రీస్తు సువార్తను ప్రకటించడానికి ప్రాక్టికల్గా వెళ్ళాడు. ఆమేన్, హల్లెలూయా. ఈ రివైవల్ మీటింగ్లు మన జీవితంలో ఒక ఆశీర్వాదకరంగా, దేవునికి ప్రియమైనదిగా మారాలి అంటే
సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరూ దేవుని కోసం ప్రాక్టికల్గా ఏదో ఒకటి చేసే వాళ్ళుగా ఉండాలి. ఆమెనే రానంటుంది, హల్లెలూయానే రానంటుంది, హల్లెలూయా. మేబీ ఈ సెషన్ తర్వాత ఫుడ్ ఇచ్చి ఉంటే బాగుండేమో అన్న. హల్లెలూయా. ఏదో ఒకటి చేసే వాళ్ళుగా ఉండాలి. దట్ ఈస్ కాల్డ్ యాక్టివ్ స్పిరిచువల్ లైఫ్. యాక్టివ్ స్పిరిచువల్ లైఫ్. చాలాసార్లు ఏమైపోతుందంటే సంఘంలో ఆ చేసిన వాళ్ళే చేస్తూ ఉంటారు. అది కూడా చేసిన వాళ్ళే చేస్తుంటారు పనులు. చాలాసార్లు నాకు ఒక 2-3 విషయాలు మా చర్చ్లో ఉన్న ఒక 2-3 పిల్లల గురించి, వాళ్ళు ఎప్పుడు నాకు ఇన్స్పిరేషన్. నేను అది వాళ్ళకి చెప్తాను, వాళ్ళ గురించి వేరే వాళ్ళకి కూడా చెప్తుంటాను. దే ఆర్ మై ఇన్స్పిరేషన్. ఎందుకంటే 2 పిల్లలు మంచిగా సంపాదిస్తారు, ఏరోనాటికల్ ఇంజనీర్, మంచి ఇది. కానీ వాళ్ళకి దేవుని పని పట్ల ఎంత ఆసక్తి అంటే, దేవుని కోసం ఏదో ఒకటి చేయాలా, ఏదో ఒకటి చేయాలా, ఏదో ఒకటి చేయాలని పరిగెత్తుతూ ఉంటారు. అది ఏదైనా సరే, చిన్న పని పెద్ద పని అనేది ఉండదు. నాకు ఒక్కొక్కసారి అనిపిస్తుంది, వీళ్ళ పొజిషన్లో, వీళ్ళ అధికారంలో, వీళ్ళ శాలరీ స్కేల్లో మనం ఉంటే మనం ఎట్లా ఉంటాం. క్రీస్తు కొరకు ప్రాక్టీస్ సంథింగ్. టేక్ దిస్ గాస్పల్ ప్రాక్టికల్గా తీసుకెళ్ళండి. ఇంటి చుట్టూ కొన్ని 100 మంది ఉన్నారు, క్రీస్తుని తెలియనటువంటి వాళ్ళు 100 మంది ఉన్నారు, వ్యాధులతో బాధపడే వాళ్ళు 100 మంది ఉన్నారు, క్రీస్తుని తెలియనటువంటి వాళ్ళు అనేక మంది ఉన్నారు, క్రీస్తు ప్రేమను తెలియనటువంటి వాళ్ళు అనేక మంది ఉన్నారు. మనము వెళ్ళాలి. మనకందరికీ ఏదో ఒక క్రైటీరియాలు ఉంటాయి, ఏదో ఒక ప్లాన్స్ ఉంటాయి లైఫ్లో. దేవుని కోసము, సువార్త కోసం కూడా ఒక ప్లాన్ ఉండాలి. ఆమేన్. సువార్త కోసము ఒక ప్లాన్ ఉండాలి. ఎందుకంటే అది మనల్ని విడుదల చేసింది కదా, మనకు రక్షణనిచ్చింది కదా, మనకి పరలోక రాజ్యాన్ని ఇచ్చింది కదా. దాని కొరకు మనము ఏదైనా చేయాలి. 3వది పార్టిసిపేట్. దేవుని రాజ్యం ఎట్లా కట్టబడుతుందంటే, నువ్వు నేను దాంట్లో పార్టిసిపేట్ అవ్వకపోతే కట్టబడదు. 2001లో ఒక యవనస్తుడికి భయంకరమైన క్రికెట్ పిచ్చి. ఎంత పిచ్చి అంటే, 4 సంవత్సరాలు స్కూలు కాలేజీ వదిలేసి ఏదో పెద్ద ప్లేయర్ అయిపోవాలన్న భయంకరమైన ఆశ, కోరిక. ఒక పరిస్థితిలో దేన్నైతే నమ్ముకొని పోయి పెద్ద పర్ఫామ్ చేయాలనుకున్నాడో అక్కడ భయంకరమైన ఒక ఎదురు దెబ్బ. 4 సంవత్సరాలు చదువులు వదులుకొని అది సాధించాలా, అది చెయ్యాలని వెళ్ళినప్పుడు ఆ ఎదురు దెబ్బ తగిలి ఈ జీవితమే వేస్ట్ అని చెప్పి విరిగిపోయి, ఈ జీవితమే వద్దు అనుకొని ఒక షేమ్తో ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు అని తెలియనటువంటి స్థితిలో ఉన్నప్పుడు ఒక డారతి అని ఒక సిస్టర్ ఆ యవనస్తుడిని కలిశారు. ఆ డారతి అన్న సిస్టర్ ఒక సాక్ష్యం ఏంటంటే,
యేసుక్రీస్తుని తను తెలుసుకొని రక్షింపబడిన వెంటనే 20 ఏళ్ళుగా వయసులో ఉన్న యవనస్తురాలని ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కొట్టి తరిమేశారు. ఆ తర్వాత ఆమె ఒక బైబిల్ కాలేజీకి పోవడం, అక్కడ పోయి దేవుని గురించి సేవలో ఎదగడం, ఇవన్నీ. ఈ డారతి సిస్టర్ ఈ విరిగి నలిగిన ఈ యొక్క యవనస్తుడిని కలిసి క్రీస్తుని గురించి చెప్పడం ప్రారంభించింది. ఆమెకు వచ్చిన అవకాశంలో ఒక్కసారో 2 సార్లు చెప్పింది అంతే. ఆ తర్వాత ఈ యవనస్తుడున్న ప్లేసుకు, ఆమె పరిచర్య చేసే ప్లేసుకు దాదాపు ఒక 200 కిలోమీటర్లు. ఎంత? 200 కిలోమీటర్లు. ఈ 200 కిలోమీటర్లో ఆ రోజుల్లో ఫోన్లు లేవు. మెయిన్గా అప్పుడున్నది ఏంటి? మెయిన్గా ల్యాండ్ లైన్లు. ఈ డారతి సిస్టర్ కూడా అంతగా పైసలు ఉన్నామి కాదు. కానీ తనేం చేసేదంటే ఉత్తరాలు రాసేది. ఏంటి ఆ ఉత్తరాలు? క్రీస్తు ప్రేమను గురించిన ఉత్తరాలు. ఎవరికి? ఆ అబ్బాయికి. 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, 6 సంవత్సరాలు అప్పుడప్పుడు ఉత్తరాలు రాసి ఆ యవనస్తుని బలపరిచేది. దేవుడు ఆ ఉత్తరాల ద్వారా, తన ప్రార్థన ద్వారా క్రియ చేయడం ప్రారంభించాడు. హల్లెలూయా. క్రియ చేయడం ప్రారంభించాడు. ఆ తర్వాత ఈ యవనస్తుడికి ఒక ఆశ వచ్చింది. ఇంత ప్రేమించే దేవుణ్ణి ఇంకా అధికంగా తెలుసుకోవాలి. ఇంత ప్రేమించే దేవుణ్ణి ఈ లోకానికి చెప్పటానికి మనం ఇంకా అధికంగా నేర్చుకోవాలి అన్న ఆశ వచ్చింది. ఆ తర్వాత అదే సిస్టర్కి ఒక ఉత్తరం రాశా. ఈ యవనస్తుడు రాసి ఏమన్నాడంటే, నేను కూడా బైబిల్ కాలేజ్ చదవాలనుకుంటున్నాను అని. సరే తమ్ముడు, ప్రార్థన చేద్దామని చెప్పి ఈ అక్క ఆ యవనస్తుడిని ధైర్యపరిచింది. ఇది ఒక రోజుది కాదండి. ఎన్ని సంవత్సరాలు? 6 సంవత్సరాలు. ఆ తర్వాత ఆ యవనస్తుడికి తెలిసిందేంటో తెలుసా? ఆ అక్క ఒక్క ఉత్తరము కొనడానికి ఆ రోజుల్లో 2.5 రూపాయి. ఎంత? 2.5 రూపాయి. దానికోసము ఆమె కొన్ని సాక్రిఫైస్ చేసేది. ఎందుకంటే తల్లి, తండ్రి, కుటుంబము తరిమేశారు. తనకి ఖర్చుతో కూడినటువంటి పని అది. 6 సంవత్సరాలు ఎన్నో ఉత్తరాలు రాసింది. ఆ యవనస్తుడు ఇక్కడ నిలబడి ఉన్నాడు. If you are not participating in God's kingdom, God cannot work. If you participate, God will work. నువ్వు పాల్గొనాలి ఆయన పనిలో. ఈ ఉత్తరాలు రాసిన తరువాత నాకు ఆశ్చర్యమైన విషయం ఏంటో తెలుసా? బైబిల్ కాలేజీకి వెళ్ళాలని నేను ఎంతో ప్రయాసపడ్డాను. కుటుంబంలో ఎవరు మినిస్ట్రీ అనుభవం ఉన్న వాళ్ళు లేరు. పరిచర్య అంటే ఏంటి అని చెప్పేవాళ్ళు కూడా లేరు. ఎక్కడో ఒక ఆశ. ఎంత అద్భుతం అంటే, అదే బైబిల్ కాలేజీలో అప్లికేషన్ వేయటానికి నేను వెళ్తున్నాను. గేటు ఎదురుగా నేను వెళ్తున్నానన్న సంగతి కూడా అక్కకు తెలియదు. గేటు ఎదురుగా ఆ అక్క ఉంది అక్కడ. హల్లెలూయా, హల్లెలూయా. When we participate, God honors. Amen. స్వార్థముతో మనం ఉన్నంత వరకు దేవుని కొరకు సాక్ష్యాలు లేయవు. ఆమేన్. ఆ రోజు 2.5 రూపాయి
సాధారణమైన విషయం కాదు ఆ అక్కకి. అది ఆమె అసైన్మెంట్ కాదు, దేవుని ప్రేమను చూపించాలన్న ఒకే ఒక విషయం. ఆ తర్వాత దాదాపు ఒక 15 సంవత్సరాలు అవుతుంది. ఆ అక్కని నేను ఇంతవరకు కూడా చూడలేదు. వాళ్ళు ఎక్కడున్నారో తెలుసు, అంతేగాని చూడలేదు. ఎందుకు చెప్తున్నానంటే, దేవుడు అనేకమైన తాళంతులు ఇచ్చాడు, అనేకమైన గిఫ్ట్స్ ఇచ్చాడు, అనేకమైన వనరులను ఇచ్చాడు. దేవుడు అనేకమైన అవకాశాలను ఇస్తుంటున్నాడు. దేవుడు ఎవరిని ఎదురు చూస్తున్నాడో తెలుసా? వాళ్ళు పొందిన ఆ ప్రేమని, వాళ్ళు పొందిన ఆ రక్షణని నమ్మకముతో ఆయనిచ్చిన అధికారము చొప్పున ఈ లోకానికి చూపించే వాళ్ళ కోసం. హల్లెలూయా, హల్లెలూయా. దాంట్లో నిన్ను, నన్ను, మనందరినీ పాలి భాగస్తులుగా ఉండాలని కోరుకుంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనలందరినీ పాలి భాగస్తులుగా ఉండాలని కోరుకుంటున్నాడు. దేవుడు ఈ సంకీర్తన ఆరాధన సంగమ పట్ల గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు. హల్లెలూయా. ఈ రివైవల్ మీటింగ్లో ఇది సంపూర్ణముగా దేవుడు ఇష్టపడే విధముగా, దేవుని చిత్తానుసారముగా వాడబడ్డ ఒక రివైవల్ మీటింగ్గా మారాలి అంటే, దేవా నేను వెళ్తాను నాయన, నీకోసం నేను ఏదో ఒకటి చేస్తాను ప్రభు. ఈ రోజుల్లో ఎన్ని మంది ఫ్రెండ్స్ని దేవుడు ఇచ్చాడు, ఎన్ని మీడియంస్ ఇచ్చాడు దేవుడు, ఎన్ని అవకాశాలు ఈజీగా మనకి రాగలవు. అన్లెస్ వి ప్రీచ్, అన్లెస్ వి ప్రాక్టీస్, అన్లెస్ వి పార్టిసిపేట్, God's kingdom cannot be built. Your participation is important. తెలుగులో ఏమంటారు? నీ భాగస్వామ్యం ఇంపార్టెంట్. నీ భాగస్వామ్యం ఇంపార్టెంట్. నీ ద్వారా దేవుడు ఏం చేయగలడో ఈ లోకం ఆశ్చర్యపోయినట్లు చూచులాగున దేవుడు చేయగలడు. హల్లెలూయా. దేవునికి మన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్తో పని లేదండి. మన చదువులు, మన డిగ్రీలు ఇవన్నీ అవసరము. కానీ దేవుని రాజ్యములో పాలుభాగస్తులుగా ఉండటానికి వీటన్నిటిని మనం ఒక పెంట కుప్పతో సమానంగా ఎంచుకోవాలి. వీటన్నిటిని పెంట కుప్పతో సమానముగా ఎంచుకోవాలి. చాలాసార్లు అన్నిటికీ టైం ఉంటుంది, కానీ దేవుని కార్యానికి మాత్రం టైం ఉండదు. చాలాసార్లు అన్నిటికీ ఖర్చు పెట్టడానికి డబ్బులు ఉంటాయి, దేవుని కార్యాన్ని చేయటానికి, దేవుని ప్రేమను చూపించడానికి ఇతరులకు డబ్బులు ఉండవు. దేవుని తెలియని బిడ్డలు ఎన్నో మంది ఉన్నారు. దేవుని ప్రేమను చూపించే విధానం ఒకటి ఉంది. ఏంటో తెలుసా? ఇవ్వడం. ఏంటి? ఇవ్వడం. ఇవ్వడం. నీ సమయాన్ని ఇవ్వచ్చు, నీ డబ్బుని ఇవ్వచ్చు, నీ తాళంతుల్ని ఇవ్వచ్చు. ఇచ్చి వాళ్ళని మనము ప్రేమించవచ్చు, ఘనపరచచ్చు. చాలాసార్లు కొన్ని విషయాల్లో ఏదైనా చేసినప్పుడు ఎందుకు మీరు చేస్తున్నారని అడుగుతారు. ఎందుకు మీరు చేస్తున్నారని. సేవకులు సేవ పరంగా మేము కొన్ని గ్రామాలకు వెళ్తున్నప్పుడు అడుగుతారు, ఎందుకు మీరు ఇవన్నీ చేస్తున్నారని. దానికి ఆన్సర్ ఒకటేంటో తెలుసా? దేవుని ప్రేమను చూపిస్తున్నాం. ఆమేన్, హల్లెలూయా. దేవుని ప్రేమను
చూపిస్తున్నాం. ఆఖరిగా ఒకే ఒక వాక్యాన్ని మాత్రం నేను గుర్తు చేసి ప్రార్థన చేసి మనం ముగించుకుందాము. పౌలు అంటాడు, క్రీస్తునందు మీ ప్రయాస వ్యర్థము కాదు. హల్లెలూయా. ఎక్కడ మీరు ప్రయాసపడినా ఒకవేళ అది వ్యర్థమైపోతుందేమో, కానీ క్రీస్తునందు మనము పడే ప్రయాస ఒక్క ఇది కూడా వ్యర్థము కాదు. ఆయన మర్చిపోవుటకు అన్యాయస్తుడైన దేవుడు కాదు. ఆయన రాజ్యంలో మనం పడే ప్రతి ప్రయాసకు ఆయన బహుమానాన్ని ఇస్తాడు. హల్లెలూయా. ప్రతి కార్యానికి ఆయన లెక్క రాసుకుంటాడు, ఘనతనిస్తాడు, కిరీటాన్ని ఇస్తాడు. బలా మంచి దాసుడా అంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే యేసుక్రీస్తు ఒక మాట అంటాడు, ఈ లోకంలో మనం సంపాదించేదంతా కూడా ఒకరోజు ఏమైపోతుందంట, చిమ్మెటలు అవి తినేస్తాయి. కానీ దేవుని రాజ్యము కోసము వాటిని వాడినప్పుడు వాటన్నిటిని కూడా దేవుడు ఎక్కడ పెట్టుంటాడంట, పరలోకంలో కూర్చోబడి ఉంటాయి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మీ హృదయాలలో ఎవరినన్నా ప్రేరేపిస్తుంటున్నాడా? ఈ వాక్యం వింటూ ఉండగా ఒక నిమిషం ఆలోచించండి. ఈ సువార్తను చెప్పడము, ప్రేమను చూపించడము, క్రీస్తు ప్రేమను పంచుకోవడము, ఒకవేళ వ్యాధిగ్రస్తుల కొరకు ప్రార్థించడము, ఒకవేళ కష్టపడుతున్న కుటుంబాల పక్కన పోయి నిలబడి వాళ్ళకి ఆదరణ చెప్పడము, వాళ్ళతో కలిసి ఉండడము, అటువంటి ఏమైనా మీకు జ్ఞాపకం చేస్తున్నాడా పరిశుద్ధాత్మ దేవుడు? ఒకవేళ అట్లా జ్ఞాపకం చేస్తూ ఉంటే, ఒకవేళ మీకు అట్లా ఎవరినన్నా జ్ఞాపకం చేస్తూ ఉంటే దయచేసి వాళ్ళ కొరకు ప్రార్థించండి, వాళ్ళ కొరకు ప్రయాసపడండి, క్రీస్తు ప్రేమను చూపించడానికి పార్టిసిపేట్ అవ్వండి. వాళ్ళ జీవితంలో దేవుడు కార్యం చేస్తాడు. నీ ద్వారా వాళ్ళని రక్షణలోకి నడిపిస్తాడు. నీ ద్వారా దేవుని కార్యాలను వాళ్ళు చూడగలరు. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. లేచి నిలబడదమ్మా. అద్భుతమైనటువంటి రివైవల్ మీటింగ్స్ దేవుడు సంఘానికి ఇచ్చాడు. అనేక మంది ఎంతో ప్రయాసపడి ఈ రివైవల్ మీటింగ్స్లో కలుసుకోవాలని అనుకుని ఉండవచ్చు, కానీ వాళ్ళకి ఏదో ఒక అవసరతను బట్టియో లేకపోతే వాళ్ళకుంటున్న ఒత్తిడులను బట్టియో రాలేకపోయి ఉండవచ్చు. కానీ దేవుడు నిన్ను, నన్ను, మనల్ని ఎంచుకొని ఉంటున్నాడు ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి. ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి దేవుని ప్రేమను పొందుకున్న నేను, దేవుని రక్షణను పొందుకున్న నేను స్వార్థుడుగా నేను ఉండటానికి నేను ఇష్టపడటం లేదు. ఏదో ఒక రూపంలో ఐ వాంట్ టు ప్రీచ్, ఐ వాంట్ టు ప్రాక్టీస్ మై ఫెయిత్, I want to participate in God's kingdom. I want to participate in God's kingdom. దేవా, భారమును నాకు దయచేయి ప్రభువా. ఆత్మీయతలో ఒక ముఖ్యమైన పార్ట్ ఇది. దేవుని రాజ్యము కొరకు ప్రయాసపడడం. ఆత్మీయత ఇది లేకపోతే పరిపూర్ణము కాలేదు, పరిపూర్ణం అవ్వదు కూడా. దేవుని రాజ్యములో పాలిభాగస్తులు అవ్వటానికి అధికారాన్ని ఇచ్చాడు. సాధారణంగా దేవుడు మనల్ని వదలలేదు, అధికారాన్ని ఇచ్చాడు.
థ్యాంక్ యూ లార్డ్. అవును పిల్లరా, ప్రతి అంశాన్ని మరి మూడు పాయింట్లుగా సింపుల్గా దేవుడు ఈరోజు మనకు నేర్పించాడు. మరి మధ్యాహ్నం మనం నేర్చుకున్నాం, మన విశ్వాసాన్ని కేవలం మనలోనే పెట్టుకొని మన సొంత అవసరాల కోసం జీవిస్తే అది స్వార్థపూరితమైనటువంటి విశ్వాసం అవుతుంది. అయితే ఈ విశ్వాసాన్ని ఇతరుల లబ్ధి కోసం, ఇతరుల ఆశీర్వాదం కోసం వారికి షేర్ చేసినట్లయితే అది స్వార్థరహితమైన విశ్వాసం. అనగా మనకు పరిచయమైనటువంటి యేసయ్య ప్రేమను, ఆ యేసయ్యను ఇతరులకి పరిచయం చేయడం సంఘము యొక్క ప్రధాన బాధ్యత. అందుకే సంకీర్తనారాయణ దర్శనాల్లో మనకున్న ఒకానొక దర్శనం వ్యక్తిగత సువార్తీకరణ. దానికి ముందు ఆత్మల పట్ల భారం. ఈ భారం లేనిదే నిజంగా సంఘము లైన్లో లేనట్టే. ఆత్మల పట్ల భారం లేని సంఘము నిజంగా ట్రాక్ తప్పినట్టే. ఆత్మల పట్ల భారము లేని సంఘము నిజముగా స్వార్థపూరితమైనటువంటి సంఘమే. ఈరోజు కుండ బద్దలు కొట్టినట్టుగా దేవుడు మాట్లాడాడు మనతోటి. ఎలా ఉంది మన విశ్వాసం? మన కోసమే మనం బ్రతుకుతున్నామా? మన విశ్వాసాన్ని, మన ప్రార్థనల్ని కేవలము తుచ్చమైనటువంటి మన స్వార్థపూరితమైనటువంటి కోరికల కోసం ఉపయోగిస్తున్నామా? నేను బాగుండాలి, మా కుటుంబం బాగుండాలి, నేను మాత్రమే బాగుండాలి, మా కుటుంబం బాగుంటే చాలు అనుకుంటున్నామా? యేసు ప్రభు వచ్చింది దీనికోసం కాదండి. ఆయన ఇంకొకరు జీవితంలో కూడా వెళ్ళాలి. అలా పరిచయం చేయాల్సిన బాధ్యత మనకుంది, సంఘానికి ఉంది. అవును, ఈరోజు చక్కగా నేర్చుకున్నాం. ప్రీచింగ్ అంటే ఏదో మాట్లాడడం కాదు. యేసు ప్రభువులో మనకున్న అనుభవాలని వేరే వాళ్ళతో పంచుకోవడమే ప్రీచింగ్. అలాగే ఊరికే చెప్తే సరిపోదు. యేసు ప్రభువు నీకు ఇచ్చిన అనుభవాలు, నీ జీవితంలో నీకు ఇచ్చిన అనుభవాలను ఊరికే పంచుకుంటే సరిపోదు. ఆ జీవితాన్ని, యేసయ్య ఇచ్చిన జీవితాన్ని మనం ప్రాక్టీస్ చేయాలి. మనం ప్రాక్టీస్ చేసి చూపించాలి. ఈ లోకానికి యేసు ప్రభువును చూపించడం అంటే విశ్వాసాన్ని క్రియలు లేకుండా చూద్దాం. నో, వీ కెనాట్. మన విశ్వాసాన్ని, యేసు ప్రభువుని మనం మన క్రియల ద్వారా లోకానికి చూపించాలి. అలాగే మూడోదిగా మనము ఈ యొక్క స్వార్థీకరణలో పాలి భాగస్థులు అవ్వాలి. నాకెందుకులే అని కాదు, మనం పని చేయాలి. పనిలో పాల్గొనాలి. ఇది ఏ సేవకుడి పనో లేక స్వార్థికుడి పనో అనుకుంటే కాదు. ఇది మనందరి బాధ్యత. మనము భాగస్థులుగా ఉండి పని చేయాలి, అందులో పాలు పంపులు పొందాలి. అప్పుడే నిజమైన
స్వార్థరహితమైనటువంటి విశ్వాసులంగా దేవుడు మనల్ని చూస్తాడు. అటువంటి కృప దేవుడు ఎప్పటికీ మనకి ఇచ్చి మనల్ని నిజమైనటువంటి విశ్వాసులుగా తీర్చిదిద్దాలని మనం కోరుకుందాం. ఆయనకి మన జీవితాల్ని సమర్పించుకుందాం. నిన్నే నేనారాధింతు, నీ పేరే నే స్మరింతు, హృదిలో నీ ప్రేమ గీతం నీ కొరకే ఆలాపింతు. నా దినములన్నిట నీకై జీవింతును నీకిష్టుడనై, నిత్యత్వములో నిన్ను చూడ కనిపెట్టెదని రాకడకై. నశించిన నాకై విడచితివి నీ మహిమను, సిలువలో చూపితివి నాకు నీ ప్రేమను. నశించిన నాకై విడచితివి నీ మహిమను, సిలువలో చూపితివి నాకు నీ ప్రేమను. ఎన్నాడు విడువా నీ దేవా, నన్ను ఎడబాయని దేవా. ఎన్నాడు విడువా నీ దేవా, నన్ను ఎడబాయని దేవా. నిన్నే నేనారాధింతును, నీ పేరే నే స్మరింతును. నిన్నే నేనారాధింతును, నీ పేరే నే స్మరింతును. యేసయ్యా, నీ రక్షణ నాకు ఇవ్వడానికి కోసం ఎన్నోసార్లు ప్రభా నువ్వు ప్రయత్నించడానికి లోబడలేదు. అయినా నీ ప్రయత్నాన్ని కొనసాగిస్తూ నన్ను వెదకి వెంటాడావు ప్రభువా. పాప భూమిలో నుంచి నన్ను నీ దరికి చేర్చుకున్నావు. మనస్ఫూర్తిగా తండ్రి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. అంతేకాదు తండ్రి, నన్ను రక్షించిన నిన్ను రక్షకుడిగా మరి ఇంకొకరికి నా తండ్రి నీ గురించి చేయాల్సిన పరిచయం ఉంది ప్రభువా. అందులో సహాయం చేయండి, అందులో సహాయం చేయండి తండ్రి. నీ రక్షణ నా కొసగుటకై నన్ను వెదకి వెంటాడితివి. పాపపు ఊబిలో నుండి నీ దరికి నన్ను చేర్చితివి. నీ రక్షణ నా కొసగుటకై నన్ను వెదకి వెంటాడితివి. పాపపు ఊబిలో నుండి నీ దరికి నన్ను చేర్చితివి. నీ సేవా మార్గములోన నీ సాక్షిగా నేనుండా. నీ సేవా మార్గములోన నీ సాక్షిగా నేనుండా. నింపుమయ్యా నన్ను నీ ఆత్మతో నిండా. నింపుమయ్యా నన్ను
స్మరింతు హృదిలో నీ ప్రేమ గీతం నీ కొరకై ఆలాపింతు. జీవన సమరములోన నా హీన స్థితి చూచితివి, నా పాదము కృంగనీక బలమైన చేయి చాచితివి. నా జీవన సమరములోన నా హీన స్థితి చూచితివి, నా పాదము కృంగనీక బలమైన చేయి చాచితివి. అపరాధములెంచకయేనా మనవుల వినునాదుడవని, అపరాధములెంచకయేనా మనవుల వినునాదుడవని, ఆశ్చర్య క్రియలెన్నిటినో జరిగించే దేవుడని, ఆశ్చర్య క్రియలెన్నిటినో జరిగించే దేవుడని, నిన్నే నేనారాధింతు, నీ పేరే నే స్మరింతు, హృదిలో నీ ప్రేమ గీతం నీ కొరకై ఆలాపింతు. నా దినములన్నిట నీకై జీవింతును నీకిష్టుడనై, నిత్యత్వములో నిన్ను చూడా కనిపెట్టెదని రాకడకై. నశించిన నాకై విడచితివి, సిలువలో చూపితివి నాకు నీ ప్రేమను. నశించిన నాకై విడచితివి నీ ప్రేమను, సిలువలో చూపితివి నాకు నీ ప్రేమను. ఎన్నాడు విడువని దేవా, నన్ను ఎడబాయని దేవా, ఎన్నాడు విడువని దేవా,
నిన్నే నేనారాధింతు, నీ పేరే నే స్మరింతు. హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. యేసయ్యా నీకు వందనాలు, తండ్రి నీకు వందనాలు, దేవానికి వందనాలు. అవును యేసయ్యా, మాతో ఈరోజు మాట్లాడినందుకు నీకు వందనాలు. యేసయ్యా, అలవాటు గురించి మాట్లాడావు. టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్, సులభంగా తీసుకోవడం గురించి మాట్లాడావు. దేవా, ఆ అలవాటైన ఆచారంతో నా విశ్వాసాన్ని చంపుకోకుండా నాకు సహాయం చేయి. ఈ అలవాటైన ఆచారంతో నా సంబంధాలను పాడు చేసుకోకుండా నన్ను హెచ్చరించేందుకు నీకు వందనాలు. నా అలవాటైన ఆచారంతో నీ క్రియలని నేను పాడు చేయకుండా నన్ను హెచ్చరించేందుకు నీకు వందనాలు. అలాగే నా ప్రార్థనకి నేనే జవాబన్న విషయం గుర్తు చేసేందుకు నీకు వందనాలు. నా వ్యక్తిగత ప్రార్థనలకి నువ్వు ఇచ్చే జవాబులో నేను ఉన్నానన్న విషయం గుర్తు చేసేందుకు నీకు వందనాలు. నా కుటుంబం కట్టబడడంలో నేను చేసే ప్రార్థనలో నేను ఒక భాగమై ఉన్నానని, ఆ జవాబులో నేను భాగమై ఉన్నానన్న విషయం గుర్తు చేసేందుకు నీకు వందనాలు. అలాగే నాకు ఇచ్చిన ఈ ఆత్మీయ సంఘం ఆ అభివృద్ధిలో, ఆ సంఘం గురించి నేను చేసే ప్రార్థనలో జవాబులో నేను ఉన్నాన్న విషయాన్ని గుర్తు చేసేందుకు నీకు వందనాలు. అలాగే తండ్రి, మా విశ్వాసం స్వార్థరహితమైనదిగా ఉండాలని గుర్తు చేస్తూ, మాకు తెలిసిన నిన్ను, మా జీవితాల్లోకి వచ్చిన నిన్ను వేరొకరికి పరిచయం చేయాలన్న విషయాన్ని మాకు గుర్తు చేసేందుకు నీకు వందనాలు. మరొకసారి తండ్రి, ఈ 3 దినాలు మాతో ఉండి మమ్మల్ని బలపరిచి మమ్మల్ని కట్టడానికి మీరు చేసిన ఈ ప్రయత్నాన్ని బట్టి నీకు వందనాలు. ఈ ప్రయత్నాన్ని తండ్రి మేము సద్వినియోగం చేసుకుని నీలో ఎదిగే కృపను మాకు దయచేయండి. మేమేమి నేర్చుకున్నాము ఆ విషయాన్ని ప్రభువా మేము మర్చిపోక ధ్యానిస్తూ నీలో ఎదిగేలా ఈ కూడికలు, ఈ ఉజ్జీవ కూడికలు నిజంగా తండ్రి మా జీవితాల్లో మార్పు తీసుకొచ్చేలా, తద్వారా మేము నీకు మరింత దగ్గర అయ్యేలా, నీకు ప్రియమైన పిల్లలంగా జీవించేలా, నీ చిత్తాన్ని, నీ సంకల్పాలు నెరవేర్చే పిల్లలంగా, నువ్వు మెచ్చినా, నువ్వు నచ్చినా, నీకు ముచ్చటైన సంఘంగా మేము ఉండగలిగేలా మాకు సహాయం చేయమని, నడిపించమని ఈరోజు దినం ప్రభువా నువ్వు వాడుకున్న నీ బిడ్డను బట్టి నీకు వందనాలు. అయ్యా, మా సహోదరుడిని ఆశీర్వదించండి, దీవించండి. మా సహోదరి ప్రీతిని పట్టుకొని నీకు వందనాలు. బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి. వారి అవసరతలు ఏమై ఉన్నాయో నీకు తెలుసు. వారి సేవలో మరింత బలాన్ని, మీ ఆత్మీయ శక్తిని బిడ్డకు దయచేయండి. అయ్యా, ఎంతో నా తండ్రి నువ్విచ్చిన జ్ఞానంతో ఎన్నోసార్లు మేము విన్నాం తండ్రి, మమ్మల్ని ఆశ్చర్యం పరిచే మరి అనేక తలంపులతో బిడ్డల్ని వాడుకుంటున్నావు. నువ్వు ఇంకను వాడుకోండి. మాలాంటి వాళ్ళకి అనేకులకి ప్రేరణగా నీ బిడ్డ చేస్తున్న సేవను మీరు ఆస్వాదించమని, సేవ చేస్తున్న సంఘాన్ని ఆస్వాదించమని, సంఘ సహకారం, ప్రేమ, ఐక్యతలో అనేక కార్యాలను తండ్రి నీ బిడ్డ చేయగలిగేలా నీ ఆత్మశక్తిని ప్రసాదించమని. మన సహోదరి ప్రీతి కూడా తండ్రి మేము విన్నాం తండ్రి, చాలా సేవల్లో పాల్గొంటున్నారు తండ్రి. ఎస్పెషలీ ట్రాన్స్లేషన్, బైబిల్ ట్రాన్స్లేషన్ విషయంలో నీ బిడ్డని వాడుకుంటున్నందుకు నీకు వందనాలు, స్తోత్రాలు. బిడ్డని బలపరచండి, సహాయం చేయండి, నడిపించండి. ఈ కుటుంబాన్ని అనేకులకి ఆశీర్వాదంగా చేయమని మరొక్క మారు
ఇక్కడికి వచ్చేసి ఈరోజు నీ సన్నిధిని అనుభవించినటువంటి ప్రతి బిడ్డ గురించి మేము ప్రార్థిస్తున్నాం అయ్యా. మరి ఇప్పుడేముంది నాయన, దీని ఫలాలు త్వరలో ఫలించేలా మాకు సహాయం చేయబోతున్నందుకు నీకు వందనాలు దేవా, నీకు వందనాలు. థ్యాంక్ యూ సో మచ్. ఈ 3 దినాలు తండ్రి అరేంజ్మెంట్స్లో తోడున్నారు. అలాగే అనేకమైనటువంటి టెక్నికల్ సిస్టమ్స్తో కూడుకున్నటువంటి మీటింగ్స్ ప్రభు, ఇవి ఏవి కూడా సమస్యలు క్రియేట్ చేయకుండా ఇంతవరకు తోడున్నందుకు, ముఖ్యంగా వాతావరణం గురించి నీకు వందనాలు. ఇవి ఓపెన్ ఎయిర్ మీటింగ్స్ కాకపోయినా, బయట పెట్టుకునే మీటింగ్స్ కాకపోయినా, జోరు వర్షం కుంభవృష్టి కురిస్తే మేము ఎక్కడ రాగలం ప్రభువా? రోడ్లన్నీ ధ్వంసం అయిపోయింటే మేము ఎక్కడ కూడగలం తండ్రి? అటువంటి రాకుండా మీరు కాచి కాపాడినందుకు, వాటిని కంట్రోల్లో ఉంచుకున్నందుకు నీకు వందనాలు, నీకు స్తోత్రాలు. మరొక్కసారి నీ ఘనమైన చేతులకి మమ్మల్ని అందరిని అప్పచెప్పుకుంటూ, మరి నిన్న మొన్న మీరు ఉపయోగించుకున్నటువంటి నా క్రిసోస్టం పాస్టర్ని బట్టి కూడా నీకు వందనాలు. ఆ బిడ్డను కూడా దీవించండి, ఆశీర్వదించండి. మరొక్క మారు మమ్మల్ని అందరినీ చేతులకి అప్పచెప్పుకుంటూ మేము తిరిగి మా స్వగృహాలకు వెళ్తుండగా మాకు తోడుండమని, సహాయం చేయి, నడిపించమని, రేపు ఆరాధన కూడా మనం సిద్ధపరచమని, ఇందులో పార్టిసిపేట్ చేసిన ప్రతి బిడ్డని, ఈ మీటింగ్ జరగడానికి సహాయ సహకారాలు ఇచ్చిన మీ ప్రతి బిడ్డని అయ్యా, మనుష్యులకు కాదు, నువ్వు ఆశీర్వదించు, నువ్వు ఆశీర్వదించు. తగిన ఫలాల వారికి దయచేయండి. యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ జీసస్. కూర్చుందాము. ఇంకొక 5 minutes మనము కూర్చుందాము.